అంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే A few inches later. రక్తం దాకేస్తా జనాలు ఎలా మీద పడి జగన్ గారిని వాళ్ళ వైపుకు లాగేసుకుంటున్నారు. చెప్పాను నువ్వు అట్లా ఒకరో చచ్చిపోతా నేను ఏమో పైన వచ్చి కూర్చొని ఒళ్ళో. అండ్ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మాకు అవసరం లేదు పెట్టేయ్. ఈ రోజు సీరియస్ గా డిస్కషన్ చేసింది పిఎస్సీలో ఏంటంటే చెప్పి తగలడు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఎక్కడున్నావే నువ్వు? నమస్కారం ప్రజలారా. నువ్వేంటి ఎక్స్పెక్ట్ చేయండి ఒకలా సడన్ గా ఊడిపడ్డావు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. అమ్మ ఇట్లా ఉంది కదా అయ్యా, అమ్మ ఆయన ఇదేమద్రు 11 సీట్లు మీరే చెప్పారు కదా, మీరే చూసారుగా 11 సీట్లు అని. నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. ఒక్క నీతి మాలిన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నేనైతే కళ్ళారా చిత్తూరుకి మ్యాంగో రైతుల కోసం వచ్చినప్పుడు చూశాను. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంత వరకు వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ఎవరు దొరికినా ఏ కీలుకు ఆ కీలు తీసేయండి. అన్ని చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చినవే, ఒకటి కూడా జగన్ గారు ఇచ్చింది కాదు. స్పెషల్ కాదు మెంటల్. జగన్ గారిని ఏదో ఒకటి చేయాలన్న తపన అనేది ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఇస్తామని చెప్పారు. ఈ 10 రూపాయలు ఉంచుకో. మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు. ఓకే ఓకే ఓకే. రోజు హారిక గారికి ఒకటి జరిగినా, నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? నోటుకొచ్చిన ఇంగ్లీష్ లో పేలితే ఇది ఇలాగే ఉంటది. మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. ఆసుపత్రి ఉందంట కదా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. అదే ఈ రోజు నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని భూస్థాపితం చేయాలన్న మీరేంటి దివాలా తీసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు? ఏ విధంగా ఎగతాళి చేశారు. 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు? మరి ఎక్కడా కూడా భద్రత కల్పించటం లేదు, రోప్ పార్టీస్ లేదు, ప్రజల జీవితాలు నాశనం చేసే విధంగా. నువ్వు దయచేసి ఇటువంటి బఫూన్ మాటలు, ఇటువంటి అవలే మాటలు మాట్లాడినావంటే పోలీసులు ఏం పని చేస్తున్నారు అంటే కుట్ర రాజకీయాలు చేయటము, వెన్నుపోటు రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? ఒక పాదయాత్ర చేశాడు, అది ఎవరు కూడా చూడని పాదయాత్ర. చెప్తాను కదా, వీళ్ళకి కమిషన్లు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ పోలీసు నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం.